Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మనం గత రెండు పీరియడ్స్గా लोकगीत అనే పాఠం గురించి చర్చించుకుంటున్నాం. लोकगीत नामक पाठ एक निबंध है. लोकगीत नामक निबंध के निबंधकार श्री भगवत शरण उपाध्याय जी हैं. इससे पहले हम लोकगीत के बारे में और लोकगीत के प्रकारों के बारे में इसके पहले वीडियो में हम चर्चा किए हुए हैं. इससे पहले हम जान चुके हैं कि लोकगीत किसे कहते हैं और शास्त्रीय संगीत किसे कहते हैं. लोकगीत और शास्त्रीय संगीत के बीच में क्या अंतर है उन्हें हमें स्पष्ट रूप से जान चुके हैं. और इसके बाद हम लोकगीत के हालचाल के बारे में भी हम चर्चा किए हुए हैं. और लोकगीत के जो प्रकार हैं, जो उसमें पहला प्रकार जो था वो आदिवासियों के संगीत के बारे में और दूसरा प्रकार पहाड़ियों के संगीत के बारे में हमने इसके पहले वीडियो में चर्चा किए हुए हैं. आज हम पेज नंबर 24 पृष्ठ संख्या 24 के अंतर्गत पांचवा पैराग्राफ, पांचवा अनुच्छेद देखेंगे. अपने पास का पाठ्य पुस्तक निकालिए. पृष्ठ संख्या 24. ఈ పేజ్ నెంబర్ 24 లో చూడండి ఏమంటున్నాడు. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. इनका संबंध देहात की जनता से है. बड़ी जान होती है इनमें. चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. बाउल और भतियाली बंगाल के लोकगीत हैं. पंजाब में माहिया और इसी प्रकार के हैं. हीर रांझा, सोहनी, महिवाल संबंधी गीत पंजाबी में और ढोल मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है. అంటే మనము వాస్తవంగా చెప్పుకోవాలంటే, నిజంగా చెప్పుకోవాలంటే జానపద గేయాలు అనేటివి ఎక్కడ పుట్టాయి, ఎక్కడ ఉంటాయి అంటే మన దేశంలోని గ్రామాలలో, పల్లెలలో మనకు జానపద గేయాలు అనేవి కనిపిస్తాయి. చెబుతున్నాడు ఇన్కా సంబంధ దేహాత్ కి జనతా సే హై. ఈ జానపద గేయాల యొక్క మెయిన్ సంబంధము ఎవరితో ఉంటుందంటే పల్లె ప్రజలతోనే ఉంటుంది. బడి జాన్ హోతీ హై ఇస్మే. యాక్చువల్ గా మనము అనుకుంటాం కానీ ఈ జానపద గేయాలలో ఎంతో ఉత్సాహం అనేది దాగి ఉంటుంది అన్నమాట. ఎంతో ఉత్సాహం అనేది దాగి ఉంటుంది. చెబుతున్నాడు చైత, కజరి, బారహమాస, సావన్. చైత అంటే చైత్ర మాసంలో పాడే పాటలు. చైత అంటే చైత్ర మాసంలో పాడే పాటలు. కజరి అంటే మామూలుగా డిసెంబరు, జనవరి నెలలలో మనకు పొగమంచు వస్తుంటుంది, గమనించింటాం. పొగమంచు, ఆ పొగమంచుని ఏమంటామంటే కజరి అంటాం. ఇక బారహమాస అంటే మనకు మామూలుగా 12 నెలలు ఉన్నాయి. చైత్రమాసం అని ఈ విధంగా 12 నెలలు ఉన్నాయి. అంటే ఆ 12 నెలలకు సంబంధించిన పాటలు కూడా ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటామంటే బారహమాస అంటాం. ఇక సావన్ అనేది ఏంటంటే శ్రావణ మాసపు పాటలను ఏమంటామంటే సావన్ అంటాం. చెబుతున్నాడు ఈ విధంగా ఈ చైతాను, కజరీని, బారహమాస, సావన్ అనే పాటలు, మొదలగు పాటలు ఎక్కడ పాడతారంట? మీర్జాపూర్ లో పాడతారంట. ఎక్కడ పాడతారు? మీర్జాపూర్. బనారస్ అంటే వారణాసి. మీర్జాపూర్ లో మరియు వారణాసిలో और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. అంటే ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో, పూరబీ అంటే ఉత్తరప్రదేశ్లోని తూర్పు వైపు జిల్లాలలో మరియు బిహార్ కే పశ్చిమి జిల్లాలో, ఇక బిహార్ రాష్ట్రంలోని పశ్చిమ వైపు జిల్లాలలో ఈ పాటలను, ఏ పాటలను? చైతా కానివచ్చు, కజరీ కానివచ్చు, బారహమాస కానివచ్చు, సావన్ కానివచ్చు, ఈ పాటలను, ఈ జానపద గేయాలను పాడతారట. ఇవే కాదు, ఇంకొక రకమైన జానపద గేయాల పేరు ఇక్కడ చెప్తున్నాడు. బావుల్.
ఔర్ భతియాలి. పేర్లు ఏమంటాది? బావుల్ ఔర్ భతియాలి. ఈ బావుల్ మరియు భతియాలి అనే పాటలు ఏ రాష్ట్రంలో ఎక్కువ పాడతారంటే బంగాల్ కి లోకగీత్ హై. బంగాల్ అంటే ఏమి? బెంగాలీ భాషకు, అంటే పశ్చిమ బెంగాల్ ప్రాంతం రాష్ట్రంలో బెంగాలీ భాషకు చెందిన జానపద గేయాలు ఏంటంటే బావుల్ మరియు భతియాలి. ఓకేనా? ఇక పంజాబ్ మే మాహియా. ఇక పంజాబ్ అనే రాష్ట్రంలో మాహియా పేరుతో, పంజాబ్ అనే రాష్ట్రంలో ఏ పేరుతో పాడతారు? మాహియా అనే పేరుతో గల జానపద గేయాలను పాడుతారు. హిరాంఝా, సోహని మహివాల్ సంబంధి గీత్ పంజాబీ మే. ఇక్కడ చూడండి, హిరాంఝా, సోహని మహివాల్ అనే జానపద గేయాలు పంజాబీ భాషలో, ఢోలా మారు ఆది కే గీత్ రాజస్థానీ మే. ఢోలా మారు అనే పాటలు రాజస్థానీ భాషలో చాలా ఉత్సాహంగా బడే చావ్ సే గాయి జాతే హై, చాలా ఉత్సాహంగా పాడుతారు అని. నన్న ఇక్కడ మనకు ఎన్నో రకాలైన పాటల పేర్లు వచ్చాయి. అవి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ భాషలో పాడుతారు అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. మామూలుగా లోక గీతంకే కితనే ప్రకార్ హై లిఖియే అని కూడా మనం చెప్పవచ్చు. అందుకే మీకు సపరేట్గా ఒక లిస్ట్ కూడా ఇక్కడ తయారు చేసి పెట్టాను, మనకు ఈజీగా అర్థం కావడానికి. మనకు ఈ క్వశ్చన్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఈ పాఠానికి సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా ఉంది. లోకగీత్ నామక పాఠక సారాంశ అప్నే శబ్దో మే లిఖియే అనేసి ఉందన్నమాట. అంటే లోకగీత్ పాఠాన్ని మీ మాటలో చెప్పండి అనేసి. సో మనం ఖచ్చితంగా ఈ లోకగీత్లోని ఎన్ని రకాలు ఉన్నాయనేసి మనం ఖచ్చితంగా ఒక సపరేట్ పారాగ్రాఫ్ లో మనము ప్రజెంట్ చేయాల్సిందే కదా స్టోరీ రాసేటప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇదే ఒక పారాగ్రాఫ్ లోనే దాదాపు 4-5 రకాలు డిస్కస్ చేశాడు కాబట్టి. అయినా మనము వీటిని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం, సరేనా? ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. బావుల్ మరియు భతియాలి, బావుల్ ఔర్ భతియాలి ఏ ప్రాంతంలో పాడతారు? బంగాల్ లో పాడతారు. ఓకేనా? మాహియా అనేది పంజాబ్ లో పాడతారు. ఓకేనా? హిరాంఝా, సోహని మహివాల్ అనేది పంజాబీ భాషలో పాడడము జరుగుతుంది. ఓకేనా? ఢోలమారు, ఢోలామారు ఆ లోకగీత్ పేరు ఢోలామారును ఏ భాషలో పాడతారంటే రాజస్థానీలో పాడతారు, రాజస్థానీలో. ఓకేనా? విదేశీయా, ఇక ఇది ముందు రాబోతుందన్న, ఇది కూడా ఒక రకము. సో మనకు ఈ రకాలన్నీ ఒక చోటు ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడ ముందే పెట్టేశాం. విదేశీయా అనేది భోజపురిలో వాడతారు, భోజపురి అనే బోలీలో. ఇక్కడ చూడండి అన్న, స్థాన్ అనేది మామూలుగా బంగాల్ పంజాబ్ అనేది ప్లేస్ పేరు, పంజాబీ అంటే పక్కన నేను భాష అని పెట్టాను చూడండి, అంటే అది ప్లేస్ పేరు కాదు, అది లాంగ్వేజ్ పేరు అని. ఓకేనా? భోజ్పురి అనే పక్కన బోలి అని పెట్టాను చూడండి. ఓకేనా? ఈ విధంగా విదేశీ అంటే విదేశీ అనే పాటలు ఏ భాషలో పాడతారంటే భోజపురి. ఓకేనా? ఆల్హా అనే పాటలు బుందేల్ ఖండి అనే భాషలో పాడతారు. గర్బా డ్యాన్స్ గుజరాత్ రాష్ట్రంలో చేస్తారు. ఓకేనా నాన్న? ఇది ఈ పారాగ్రాఫ్ సంబంధించి. ఇక్కడ నేను అర్థాలు ఇచ్చాను. ఈ అర్థాలను ఆల్రెడీ నేను లెసన్ చెప్పేటప్పుడే మీకు డిస్కస్ చేశానమ్మా. సరే, మీరు ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ అలాగే పాస్ చేసుకునేసి ఈ అర్థాలను మీరు రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇన్ देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं। उनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि हैं। कहरवा, बिरहा, धोबियां आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ को आकर्षित करते हैं। ఏమంటున్నాడు ఇక్కడ? इन देहाती गीतों के रचयिता, इन देहाती गीतों के రచయిత అంటే ఏమి? ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ లోక గీతాలను, ఈ జానపద గేయాలను రచించేవారు, అవును కదా? ఈ జానపద గేయాలను రచించే పల్లె ప్రజలు ఏం చేస్తారంటే కోరి కల్పనకో ఇతనా మానన్నా దేకర. కోరి కల్పన అంటే ఏమి? ఊహలకు పెద్దగా వాళ్ళు దృష్టిలో పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక పాట వింటాం,
ఏందది ఒక పాత పాట. ఏమంటే అది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్మం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం, అయినా పడవ ప్రయాణం తప్పదు పాపం, అయినా పడవ ప్రయాణం తప్పదు పాపం అంటాడు. అంటే యాక్చువల్గా ఇక్కడేమి మనకు అర్థవంతంగా అయితే జస్ట్ పడవ గురించి చెప్తున్నాడు, కానీ ఈ పడవలోనే వీడు ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే జీవితం గురించి చెప్పాడు. అవునా? కానీ జానపద గేయాల్లో మాత్రం అట్లా ఉండదు. ఏదైతే డైరెక్ట్ అర్థం ఉంటుందో అదే చెప్తాడు. చెబుతున్నాడు కోరి కల్పనకు మాన నహి దేతే. కోరి కల్పన అంటే ఏమి? ఊహలకు. కోరి కల్పన అంటే ఊహలకు ఎటువంటి ఏమి గౌరవ అంటే ఎటువంటి స్థానాన్ని ఇవ్వడనమాట. ఏం చెప్తుంటాడు? గీతం కి విషయ రోజు మర్రా కే బహతే జీవన్ సే లేతే. ఇక వీరి పాటల విషయం అంటే వీరి యొక్క పాటల సబ్జెక్టు ఏ విధంగా ఉంటుందంటే రోజు మర్రాకే బహతే జీవన్ సే లేతే. అంటే తమ దైనందిన జీవితంలో ఏవైతే విషయాలు జరుగుతాయో అవే విషయాలను తీసుకొని వీరు పాటలుగా పాడడం జరుగుతుంది. జిస్సే వే సీధే మర్మకు ఛూ లేతే హై. వారు ఆ దైనందిన విషయాలను తీసుకొని పాటలుగా పాడడం వల్ల ఆ పాటలు డైరెక్ట్గా అలాగే మనస్సుకు హత్తుకుంటాయి అంటున్నాడు. జిస్సే వే మర్మకు ఛూ లేతే హై. అవి డైరెక్ట్గా అలాగే మనస్సుకు హత్తుకుంటాయి. उनके राग भी साधारण पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि हैं. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ को आकर्षित करते हैं. చెబుతున్నాడు ఈ రాగాలు కూడా అంటే ఈ పాటను పాడతాగా ఈ పాటలు పాడే రాగాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే చాలా సింపుల్ గా ఉంటాయి. చెబుతున్నాడు పీలు. ఆ రాగాలు ఏంటంటే పీలు అనే రాగము, సారంగ్ అనే రాగము, దుర్గా అనే రాగము, సావన్ అనే రాగము, సోరఠ్ అనే రాగం. అంటే ఇవి పాడడానికి చాలా వీలుగా ఉండే చాలా సింపుల్ రాగాలు అనేసి ఇక్కడ చెబుతున్నాడు. ఇక ఈ కహరవ అనేది కూడా ఇది ఒక రాగం పేరు, బిరహ అనేది కూడా రాగం పేరే, ధోబియా అనేది కూడా రాగం పేరే. ఈ రాగాలతో బహుత్ గాయ జాతే హై. అంటే ఈ రాగాలతో జానపద గేయాలను పాడతారు. జానపద గేయాలనే పాడడం కాకుండా బడి భీడుకు ఆకర్షిత్ కర్తే హై. అంటే వారు ఎక్కడ పాడినా కానీ చాలా మంది ప్రజలు అక్కడ గుమికూడిపోతారు అనేసి ఇక్కడ చెప్పడము జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? సరే, ఇక్కడ ఈ లోకగీత్ అంటే ఈ జానపద గేయాల యొక్క రాగాలు ఏమేమి ఉన్నాయి అనేసి ఒక పెట్టాము. ఎందుకంటే ఇది కూడా సపరేట్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. లోకగీతం కి రాగ్ కితనే బతాయి అనేసి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. సో మనం రాసాం లోకగీతం కి రాగ్ పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరఠ్, కెహరవా, బిరహా, ధోబియా, లాస్ట్ లో ఆది అని పెట్టేసుకోవచ్చు. ఓకేనా? सर नेक्स्ट पैराग्राफ छोड़िए। इसकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं। इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं। राग तो इन गीतों के आकर्षित होते ही हैं। इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। అయితే ఈ జానపద గేయాలు అంత ఫేమస్ ఎందుకు అయిపోతున్నాయి అనేది ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. చెబుతున్నాడు ఎందుకంటే ఇస్కి భాషాకే సంబంధమే కహా జా చుకా హై. ఇక ఈ జానపద గేయాలలో వాడే భాషల గురించి చెప్పుకుంటే అంటే సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ మనం ముందు పారాగ్రాఫ్ లో డిస్కస్ చేసాం. మన దైనందిన జీవితంలో ఏదైతే జరుగుతుందో వాటినే జానపద గేయాలుగా తీసుకుంటారు అన్నాం. ఇక భాషను తీసుకుంటే ఇక్కడ చెప్తున్నాడు इस भाषा के संबंध में कहा जा चुका है कि सभी लोग गांवों और इलाकों की बोलियों में गाया जाता है. ఇంకేమి జానపద గేయాలు అనేటివి ఆ ప్రాంత ప్రజలు వాడే మాండలికాన్ని బట్టి ప్రతి లాంగ్వేజ్ ఒకటే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలుగు భాష, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పడం తెలుగు భాషలో కూడా ప్రాంతాన్ని బట్టి కొన్ని పదాలు మారుతాయి. అవునా లేదా? ఇక్కడ మనము మన అనంతపురం, చిత్తూరు ఆ జిల్లాల్లో అయితే రై బోకులు గడగరా అంటాం. బోకులు అంటే అన్నం చేసే పాత్రలు. అదే మన కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అట్లా కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో అయితే పాత్రలు తోము అనేసి అంటారు. అవునా లేదా? ఇక్కడ మన
రాయలసీమ ప్రాంతంలో అయితే లెక్కిరా అంటాం. లెక్కిరా అంటే లెక్కరంటే డబ్బులు అని. అదే కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలైతే డబ్బులు ఇవ్వప్ప అంటారు. అదే మనం తెలంగాణకి వెళ్తే పైసలు ఇవే అంటారు. అవునా లేదా? అంటే ఈ ప్రాంతాన్ని బట్టి ఆ పదము కానివచ్చు, స్లాంగ్ కానివచ్చు మారుతుంది. అదేవిధంగా ఈ జానపద గేయాలు చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ప్రాంతంలో అంటే ఏమి ఏ ప్రాంతానికి సంబంధించిన బోలి అంటే ఏమి స్లాంగ్ ఉంటుందో అదే స్లాంగ్ ను బేస్ చేసుకుని వారు జానపద గేయాలు పాడతారు. కాబట్టి అవి వినడానికి చాలా ఆహ్లాదంగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ జానపద గేయాలు అందరి మనస్సులను ఆకర్షిస్తాయి. గీతంకి ఆకర్షిత్ హోతే అంటే ఏమి ఈ రాగాలతో పాడడం వల్ల ఏమి ఆ పాటలు ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తుంటాయంటే ఆకర్షిస్తాయి. ఇన్కి సమझी जा सकने वाली భాషా भी इनकी सफलता का कारण है. ఇక ఆ భాషలోని పదాలు అందరికీ ఈజీగా అర్థమైపోతాయి కాబట్టి అలాగే డైరెక్ట్ గా గుండెలకు హత్తుకుంటాయి కాబట్టి అవి చాలా ఫేమస్ కావడానికి కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఎన్ని సినిమా పాటలు ఉన్నాయి, అవునా లేదా? ఎన్ని సినిమా పాటలు ఉన్నా ఒక్క పాట మాత్రము మన రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. ఏమి? అనిత ఓ అనిత నా అందమైన వనిత. పేరు విన్నారు కదా, పాట విన్నారు కదా. ఈ విధంగా అంటే ఏమి నేను చెప్పడము ఎంత ఈజీ అంటే ఈ జానపద గేయాలు అనేటివి ఎలా ఉంటాయంటే చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇక మనకు చాలా సార్లు వినింటాము, ఏంది ఇది, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదమ్మో అనేసి. మనం ఎన్ని ఫేమస్ పాటలు వినడం, ఇవన్నీ సినిమా పాటలు ఏమన్నా. ఈ సినిమా పాటలు కాకపోయినా ఏమి అందరి నోట్లలో నాలుతూ ఉంటాయన్నమాట. నేను ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని, దిగులు చెందకమ్మా, నేను బాధపడకమ్మా అనేసి ఒక పాట ఉంది కదా. ఈ విధంగా జానపద గేయాలంటే ఎట్లుంటాయంటే ఆ సమాజంలోని దృశ్యాలను మన కంటికి కనిపించినట్టుగా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి చెబుతున్నాడు ఇక్కడ, నిజంగా చాలా అద్భుతంగా ఈ జానపద గేయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ జానపద గేయాలలో వాడే భాష ఆ ప్రాంత భాష ఉంటుంది. అవునా లేదా? ఈ మధ్య కాలంలో వినిన జానపద గేయాలలో ఒక్క జానపద గేయం అయితే నా గుండెకు అలాగే హత్తుకుంది. అదేంటంటే ఆ సరే నేను సందర్భం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ నేను మీ దగ్గర డిస్కస్ చేద్దాను. టక్కని గుర్తుకు రావడం లేదు. ఓకేనా? రైట్.
ఇక్కడ ఇంకో రకం గురించి చెప్తున్నారు చూడండి. ఆల్రెడీ మనం ఇంతవరకు ఆదివాసీ సంగీత్ గురించి చెప్పుకున్నాం, పహాడీ సంగీత్ గురించి చెప్పుకున్నాం, తర్వాత విదేశీయ వాటి గురించి చెప్పుకున్నాం. ఇక బౌల్, భతియాలి, మాహియా, సోహిని మహివాల్, హీరా రాంజా, ఇలా ఇన్ని రకాల లోకగీత్ జానపద గేయాల గురించి చెప్పుకున్నాం. వీటితో పాటు ఇంకొక రకం ఇక్కడ మన ముందర ప్రజెంట్ చేశాడు. అదేంటంటే జంగల్ కి జాతీయం, అంటే అడవి జాతి ప్రజల యొక్క జానపద గేయాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చర్చించాడు. जंगल की जातियों आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं। पुरुष एक ओर, स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं और दिशाएं गूंजा देते हैं। पर इतर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है। చెబుతున్నాడు ఇక ఈ అడవి జాతి ప్రజల యొక్క పాటలు కూడా ఉన్నాయి. ఏవి దళగీత్ హోతే అంటే ఈ పాటలు కూడా సామూహిక పాటలు. ఏ విధంగా దాని ముందు మనం ఆదివాసీ సంగీత్ గురించి విన్నాం కదా, అదే విధంగా ఇవి కూడా సామూహిక పాటలే అంట. అధికతర్ బిరహా ఆదిమే గాయ జాతే హై అంటే ఇవి ఏ రాగంలో ఎక్కువ పాడతారంటే ఇది బిరహా అనే రాగంలో ఎక్కువగా పాడతారంట. వీటిలో కూడా అంతే, ఒకవైపు పురుష ఏక్వర్ అంటే ఒకవైపు పురుషులు, స్త్రీయాన్ దూసరీ వర్ అంటే మరోవైపు స్త్రీలు నిలబడేసి ఏక్ దూసరేకే జవాబ్కే రూపమే అంటే ఒకరికొకరు జవాబు ఇచ్చుకుంటున్నట్టుగా దల్ బాంధకర్ అంటే సమూహాలుగా ఏర్పడి వాళ్ళు పాడుకుంటారంట. వీరి పాటల వల్ల కూడా ఆ ప్రాంతం అంతా మారుం రోగిపోతుంది అనేసి చెబుతున్నాడు. పర్ అయితే ఇతర కుచ్ కాల్సే అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇస్ ప్రకారకే దళీయ గాయనక నహాస్ హువా అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి పాటలు ఎక్కువగా పాడడం లేదంటే ఇవి రాను రాను అంతరించిపోతున్నాయి అనేసి ఇక్కడ మనకు చెప్పడము జరిగిందనమాట. ఓకేనా, ఇది మనం ఈరోజు వీడియోలో చర్చించుకున్న అంశాలు. మనం ఈరోజు ఈ వీడియోలో చూడండి భోజ్పురి గురించి, తర్వాత జంగల్ కి జాతీయ గురించి, తర్వాత ఈ లోకగీత్ అంటే ఈ జానపద గేయాల యొక్క ఎన్ని రకాలు ఉన్నాయి అంటే బెంగాల్లో అట్లా ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఒకసారి డిస్కస్ చేసాం. తర్వాత ఈ జానపద గేయాలు ఏ రాగాలలో పాడతారు అది కూడా మనం డిస్కస్ చేసాం. ఈ జానపద గేయాల యొక్క విషయం కాంటెంట్ ఏమి ఉంటుంది అది కూడా డిస్కస్ చేసాం. ఎందుకు ఈ జానపద గేయాలు అందరికీ ఇష్టము అనే ఒక అంశాన్ని గురించి మనం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో ఇక మిగిలిన పాఠం గురించి మనము చర్చించుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, దీంట్లో మనము ఇంకో స్లైడ్ ఉంది, సారీ మర్చిపోయాము. ఇంకొక రకం కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. అదేంటంటే एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं, अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं। आरंभ तो इसका चंदेल राजाओं के राजा कवि जगनिक से माना जाता है, जिसने अल्हा उदल की वीरता का बयान अपने महाकाव्य में बखान किया। ये निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं। इन्हें गाने वाले गांव ढोलक लिए गाते फिरते हैं। इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाए जाते हैं। अधिकतर ये गद्य पद्यात्मक है और इनके अपने बोल हैं. इनके చెప్తున్నాడు एक दूसरे प्रकार के लोकप्रिय गाने आल्हा के हैं. ఏ విధంగా అయితే ఇంతకుముందు విదేశీయ గురించి చెప్పుకున్నాము, అదే విధంగా చాలా బహుళ ప్రాచుర్యము పొందిన పాటలలో ఆల్హా కూడా ఒకటంట. ఈ ఆల్హా అనే విధం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు దాదాపు 2 సార్లు ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. అధికతర్ ये बुंदेलखंडी में गाए जाते हैं. ఈ ఆల్హా అనే గీతాలు ఏ భాషలో పాడతారంట? బుందేల్ఖండి అనే భాషలో ఎక్కువగా పాడతారు. చెబుతున్నాడు ఆరంభంతో ఇస్కా చందేల్ కే రాజాओं के రాజకవి జగనిక్ అంటే చందేల్ వంశం ఉంది కదా, ఈ చందేల్ వంశానికి చెందిన రాజకవి జగనిక్ అంటే ఆ రాజు దగ్గర ఉండే ఆస్థానంలో ఉన్న రాజకవి అయిన జగనిక్ అనే అతను ఈ పాటలను అంటే ఈ ఆల్హాను రాశారు అనేసి ఇక్కడ చెప్తాడు. అంటే జనరల్ గా ఏంటంటే ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు ఏం పేరంటే ఆల్హా ఊదల్. ఏం పేరు? ఆల్హా ఊదల్.
ఆ ఆల్హా ఊదల్ దగ్గర ఒక కవి ఉంటాడు. ఆ కవి పేరంటే జగనిక్. ఆ కవి ఏం చేస్తాడంటే ఆల్హా ఊదల్కి వీరత కాపనే మహాకావ్యమే బఖాన్ కియా. అంటే ఈ ఆల్హా ఊదల్ చేసిన యుద్ధాల గురించి కావచ్చు, ఆ యుద్ధాల యొక్క వర్ణన ఏం చేస్తారంటే అతని వీరత్వం యొక్క వర్ణన తమ మహాకావ్యంలో చేస్తారనమాట. ఎవరు? జగనిక్. ఈ జగనిక్ ఎవరి గురించి రాస్తున్నాడంటే ఆల్హా ఊదల్ గురించి, ఆల్హా ఊదల్ యొక్క వీరత్వం గురించి రాస్తున్నాడు. ఈ ఆల్హా ఊదల్ ఏ వంశానికి చెందిన రాజు అంటే చందేల్ వంశానికి చెందిన రాజు. అయితే पर निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा. ఇకేం చేశారు, ఈ ఆల్హా ఊదల్ రచించిన ఈ జగనిక్ రచించిన ఆ ఆల్హా ఖండును ఏం చేశారంటే లోకల్ కవులు ఏం చేశారంటే తమ భాషలలోకి, తమ లాంగ్వేజ్ లోకి వాటిని అనువదించుకొని ఏం చేసుకుంటున్నారంట వాళ్ళు, अपने गीतों में उतारा और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. వారు ఏం చేస్తున్నారంటే వాటిని ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళని పాడుకుంటూ, ఆ పాటలను పాడుకుంటూ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటారంట. ఇన్హే గానే వాలే గాంవ్ గాంవ్ ఢోలక్ లియే గాతే ఫిర్తే హై. ఎలా పాడతారంటే ఒక చిన్న డోలుని తీసుకొని ఆ డోలును వాయించుకుంటూ ఆ పాటను హ్యాపీగా పాడుకుంటూ ప్రతి గ్రామము తిరిగి తమ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారంట. అయితే इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नटरस्सियों पर खेल करते हुए गाते हैं. అంటే వీటితో పాటు, అంటే ఈ ప్రాంతంలో వీటితో పాటు నటరస్సి అంటే మనం చూసింటాము, ఈ విధంగా తాడుపై నాట్యం చేస్తుంటారు కదా, ఈ విధంగా తాడుపై నాట్యం చేస్తూ పాడే పాటలు కూడా ఆ ఏరియాలో చాలా ఫేమస్ అనేసి చెబుతున్నాడు. ముఖ్యంగా ఈ పాటలు ఏ విధంగా ఉంటాయంటే పద్య గద్యాత్మక. అంటే అవి పద్యం లాగానే ప్రోజ్ లాగా, అంటే ఇటు పద్యము కాదు, అటు గద్యము కాదు, ఆ విధంగా ఉంటాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ఈ పారాగ్రాఫ్స్ గురించి.